హాయ్ హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు చూడబోయేదే ఇది ఫామ్ పేరు అయితే చెప్పను. ఈ ఫామ్లో మన వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఇది ఎక్విప్మెంట్ వచ్చేసి ఏషియన్ పౌల్ట్రీ టెక్. వీళ్ళది ఈ రోజు నుంచి మొత్తం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. కొద్దిగా పరిస్థితులు ఫోన్ బాగాలేక చేయలేదండి. ఇది వాళ్ళ ప్యానల్ బోర్డ్ అండి, ఏషియన్ పౌల్ట్రీ టెక్. చూసారు కదా, మాన్యువల్గా ఫుల్లీ ఆటోమేటెడ్ షెడ్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్. వచ్చేసి ట్యాంకులో మెడిసిన్ ఇచ్చాను. అందులో కూలింగ్ ప్యాడ్స్ అండి. చూడండి, 3 సైడ్ కూలింగ్ ప్యాడ్స్, మొత్తం ఓవరాల్గా 3 సైడ్ కూలింగ్ ప్యాడ్స్. అది వచ్చేసి ఫస్ట్, ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చేసి థర్డ్. ఇది వచ్చేసి హోపర్. దీనికి నార్మల్గా మనం సైలో అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం కదా, పెద్ద హోపర్ ఈ ప్లేస్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ లేదు. దానికి సైలో అనేది తప్పకుండా పక్కకి ఏర్పాటు చేశారు. పైగా ఈరోజు బాడీ వెయిట్ అనేది, ఈరోజు ఏంటి 22nd కదా, ఈరోజు 23rd డే వచ్చేసి చూడండి. అందరూ బ్రో మీరు చూడండి ఒకసారి డే చూడండి, 23 డే. అయితే ఇది వచ్చేసి బర్డ్ చూడండి ఎట్లుందో. బర్డ్ చూడండి, చూడండి బర్డ్ వచ్చేసి ఈరోజు 23 రోజు అండి. నేను 21st వెయిట్ వేస్తే 1.2 యావరేజ్ వెయిట్ 1.2 వచ్చింది. ఈ బర్డ్స్ని చూసి చెప్పచ్చండి ఎంత ఉందో చెప్పండి. మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు, కామెంట్ చేయండి. మళ్ళీ చూడండి, ఇది కంప్లీట్ ఈసీ. నేను చాలాసార్లు చెప్పాను, వాల్ అయితే బెటరా, కర్టెన్స్ అయితే బెటరా అని. అంటే కర్టెన్ అయితే బెటర్ అండి. చూడండి, కర్టెన్ అయితే బెటరు. ఒకసారి చూడండి, ఇది కర్టెన్ అయితే కొద్దిగా బెటర్గా ఉంది. కర్టెన్ అయితే బయట నుంచి వెళ్ళి మనకు విజిబిలిటీ ఏది లేదు కాబట్టి బాడీ వెయిట్ మంచిగా వస్తుందండి. లైటింగ్ అనేది బాగుండాలి. ఫామ్లో లైటింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి లైటింగ్ అనేది ఎలా ఉందో, ఏదో డే టైంలో ఉన్నట్టుంది లైటింగ్. ఒక బ్రదర్ ఏం చెప్పారంటే, నేను వీడియో బ్రో మీరు చాలామందికి హోప్స్ కలిగిస్తున్నారు ఏసీ ఫామ్స్ తోటి, పెద్ద పెద్ద బర్డ్స్ చూసి ఇంతగానో వెయిట్ వచ్చిందని. ఏ బర్డ్ అయినా చూడండి, ఈ వెయిట్ చూడండి, హై 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 చూడండి. ఏ బర్డ్ కూడా మీకు నార్మల్గా ఏదైనా కనిపిస్తుందండి దీంట్లో, ఏ బర్డ్ అయినా. నేను ఉన్నది చెప్తానండి, చాలామందికి తెలుసు, మనం ఏదైనా డైరెక్ట్ మాట్లాడతాం. చూడండి, ఇది ఈ ఫార్మర్ నన్ను ఓన్గా పెట్టుకున్నాడు. ఇక్కడ కంపెనీలో చేయట్లేదు, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఓన్గా చేస్తున్నాను కాబట్టి పెడుతున్నాను. అతను లేబర్ అండి, 24 hours ఇక్కడే ఉంటారు వాళ్ళు. పైగా మనకు ఇప్పుడు 1 kg వచ్చింది కాబట్టి బాగుంది. ఇది ఫీడ్ వచ్చేసి ఇది ఓన్ ఫార్మింగ్ అండి, ఇంటిగ్రేషన్ కాదు ఇది. చూడండి ఎట్లుంది, ఇంటిగ్రేషన్ అయితే కాదు ఇది. ఇది మెయిన్గా అతను ఓన్ ప్రొడక్షన్ పెట్టుకుందామనేసి పెట్టుకున్నాడు. చూడండి ఇప్పుడు బ్యాక్ చూడండి, ఇదండి. చూడండి, చిన్న సౌండ్ కానీ ఏ ప్రాబ్లం లేదండి, అసలు అంత బాగా వస్తుంది. నా ఎక్స్పీరియన్స్లో చూస్తున్నానంటే 22nd వెయిట్ వేసాను నేను. 22nd అంటే 21st 3rd వీక్ అయిపోతుంది కదా, 3rd వీక్ 4th వీక్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ రోజు అంటే 22 రోజు నేను వెయిట్ వేస్తే 1.2 వచ్చింది యావరేజ్ వెయిట్. కాబట్టి అందుకనే చెప్తున్నాను, మీరు కూడా ఏది చేసినా దగ్గరుండి చేస్తే కానీ ప్రాఫిట్స్ ఏది రాదండి, కష్టపడితే కానీ ఏది రాదు. చూడండి, ఏ బర్డ్ ఉన్నట్టుగా చెప్తే మీకు అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు అప్పట్లాగా ఫామ్ విజిట్స్ అనేటివి ఎవరికి చూపించడం లేదు, ఎందుకంటే ఇది ఓన్ ఫార్మింగ్. పైగా చాలా దూరం అండి, ఇది చాలా దూరమైనా సరే వస్తాము అని అంటే రండి, ఇబ్బంది లేదు. కానీ చూడండి ఎంత బాగుందో, అంతా ఒకటే సైజు. అది మెయింటైన్ చేసేటట్టు ఉంటుందండి. అది
చాలా మంది వరకు ఇదే. ఇక చూడండి ఎంత బాగుంది గోడ. పైగా దీంట్లో వచ్చేసి ఇక చూడండి స్ప్రింక్లర్లు, ఫాగర్స్, పైన పైన స్ప్రింక్లర్లు లేవు, ఫాగర్స్ అండి, సారీ, ఫాగర్స్ కూడా ఉన్నాయండి. ఫాగర్స్ వర్కింగ్లో మీకు చూపిస్తాను. వర్కింగ్లో అదొక వీడియో పెడతాను, నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. చూడండి ఇక ఫాగర్స్ చూసారు కదా, ఫాగర్స్ నెప్పలండి, ఫాగర్ నెప్పలు, ఫాగర్ నెప్పలు. షెడ్ అయితే ఎంత నీట్గా ఉందంటే, ఇంకొకటి ఈ ఫార్మర్కి 2 షెడ్స్ ఉన్నాయి. మీకు ఓపెన్ ఇంకో షెడ్ మీకు క్లారిటీగా మీకు నేను వీడియో పెడతాను, పెడతానండి తప్పకుండా మీకోసం. అయితే ఇప్పటి నుంచి అయితే ప్రతిదీ వీడియోలో ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉంటాను. బాడీ వెయిట్ 1 kg వచ్చింది కదా, ఇప్పుడు ఏదైనా మార్నింగ్ ఒకసారి ఫీడింగ్, ఈవినింగ్ ఒకసారి ఫీడింగ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఫీడింగ్ ఇప్పుడు కంటిన్యూస్గా ఫీడ్ తిన్నా పెద్ద ప్రాబ్లం, అంటే బాడీ వెయిట్ ఎక్కువ వస్తుందని కాదు, అట్లా తింటేనే బాడీ వెయిట్ అనేది గ్రోత్ అవుతుంది. మధ్యాహ్నం కొంత టైం అనేది రెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఇది తెలుసు కదా, అంటే ప్రీవియస్ వీడియోలో పెట్టాను సర్క్యులర్ ఫ్యాన్స్. అది మన బ్రూడింగ్ అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. పైగా నేను ఇప్పుడు ఈ అమ్మోనియం కోసం కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అది దున్నేటప్పుడు యూజ్ చేపిస్తున్నాను ఎక్కువ. చూడండి బర్డ్స్ అయితే ప్రతిదీ ఫీడర్స్ మీదనే చూడండి ఎట్లా తింటున్నాయో చూడండి. మీకు నిజంగా అండి, మీకు ఈసీ ఫామ్ పెట్టాలైతేనే పెట్టండి, ఏదో ఎవడో చెప్పాడు కదా అని పెట్టకండి. ఇదైతే వాస్తవం అండి. కొందరు బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేను ఏది చెప్పట్లేదు, మిమ్మల్ని పెట్టమని అనట్లేదు, పెట్టొద్దని కూడా నేను అనట్లేదు. మీకు వస్తే, మీరు ఎవరైనా వస్తే మీకు కరెక్ట్గా డీటెయిల్ ఇస్తున్నాను నేను. డీటెయిల్ ఇచ్చిన తర్వాతనే మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లేదు. కానీ చెవటమల్ని దద్దమ్మలు కొందరు ఉంటారు, ఏది పెద్ద బర్డ్స్ చూసి వెయిట్ వేస్తారు అది ఇది అని. అలా వెయిట్ వేయాల్సిన అవసరం నాకేముందండి. 10 బర్డ్స్ వేస్తే యావరేజ్ వెయిట్ రాదా? దగ్గరగా 150-160 బర్డ్స్ వేస్తాను నేను దీంట్లో. ఆ 160-150 బర్డ్స్ వేస్తే కానీ 1.2 బాడీ వెయిట్ అని నేను చెప్పలేకపోతున్నాను. అట్లాంటి మీరు వీడియోలో చూసి ఎట్లా చెప్పేస్తారండి? ఎవరినైనా తక్కువ అంచనా వేయద్దు. ఎవడు ఎట్లా మెయింటైన్ చేసే కొద్దీ బాడీ వెయిట్ వస్తుందండి. ఎవరైనా కొద్దింత మెయింటైన్ సార్, నేను ఒక్కనే కాదు, ఎవరు మెయింటైన్ చేసినా వస్తుంది, అది మాత్రం కన్ఫర్మ్ సార్. థ్యాంక్ యూ సార్, సబ్స్క్రైబ్ చేయండి నాకు.